మనం చేసే చిన్న మేలు కూడా ఎప్పటికీ వృధా పోదు. ఒక చిన్న కాకి ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడిందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ ముగ్గు చూస్తూ ఒక చిన్న స్టోరీని అయితే చెప్పుకుందాం. ఆ స్టోరీ పేరు కృతజ్ఞత. మాధవపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడడంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టు కట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి రావాలని రామదాసు అందుకని తెల్లవారుజామునే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టు వైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి. ఛీ, పొద్దున్నే ఏంటిది, ఎందుకా దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డం వచ్చింది. ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పాముని కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయింటే పాము పైన కాలు వేసుండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లు కృతజ్ఞతా భావంతో రామదాసు వైపు చూసింది. మనం చిన్న ఆపదలో ఉన్నప్పుడు చేసే చిన్న సహాయం కూడా మనకి కొండంత అండగా తిరిగి వస్తుంది. అందుకే ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెనకడుగు వేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.